భారత్లో లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేసేలా అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ కుట్ర చేశారా? ఓ రాజకీయ పార్టీని గెలిపించేందుకు ఆయన ప్రయత్నాలు చేశారా? ఇందుకోసం $21 మిలియన్ ఫండ్ ఇవ్వనున్నారా? భారత్లో ఓటర్ల సంఖ్య పెంచేందుకని ఫండ్ రిలీజ్ చేసినా బైడెన్ హిడెన్ ఎజెండా వేరే ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ అవునని అంటున్నారు అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కొన్ని గంటల క్రితం మియామిలోని ఓ సదస్సులో పాల్గొన్న ట్రంప్ అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ పై సంచలన ఆరోపణలు చేశారు. భారత్లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు బైడెన్ ప్రభుత్వం విడుదల చేసిన $21 మిలియన్ ఫండ్ టార్గెట్ గా ఆరోపణలు సంధించారు. భారత్లో ఓటింగ్ శాతం కోసం మనమెందుకు $21 మిలియన్ ఖర్చు చేయాలని ప్రశ్నించారు ట్రంప్. బహుశా ఆ దేశంలో మరెవరినో గెలిపించేందుకు గత ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించినట్లు అర్థమవుతోందని పరోక్షంగా బైడెన్ పై ఆరోపణలు చేశారు. ఇదే విషయాన్ని భారత ప్రభుత్వానికి తప్పనిసరిగా తెలియచేయాలన్నారు. అదే కీలక ముందడుగు అవుతుందని వ్యాఖ్యానించారు ట్రంప్. $21 million for voter turnout in India. What do we need to spend $21 million for voter turnout in India? Wow, $21 million. I guess they were trying to get somebody else elected. Wow, we ought to tell the Indian government, because when we hear that Russia spent about $2 in our country, it was a big deal, right? They took some internet ads for $2,000. This is a total breakthrough. So many of the men and women in this room, as an example, they pay tremendous amounts of taxes. And here are just a few examples of where your money was going before I came along. These are just some of the, just taken at random. Oh, there are much worse examples than this. I was just looking at them before the speech, and I can tell you they were much worse. There are some that are horrible, but I don't want to really say them because they're very, very embarrassing to people. Very, very embarrassing. And they're really something, but you'll be seeing it and you will be reading about it. భారత్కి ఇచ్చే $21 మిలియన్ నిధులను ఇటీవలే రద్దు చేశారు ట్రంప్. ఈ నిధుల రద్దు గురించి ట్రంప్ ఇంతకు ముందు కూడా మాట్లాడారు. భారత్కు మేమెందుకు $21 మిలియన్ ఇవ్వాలి? వారి వద్ద చాలా డబ్బు ఉంది. ప్రపంచంలోనే అత్యధిక పన్నులు వసూలు చేసిన దేశాల్లో ఇది ఒకటని అన్నారు. అంతేకాదు, భారత్ విధించే సుంకాలు కూడా చాలా ఎక్కువని, ఈ విషయంలో అమెరికా ఎన్నడూ భారత్ను చేరుకోలేదన్నారు. భారత ప్రజలపైన, ఆ దేశ ప్రధానిపైన చాలా గౌరవం ఉందని, కానీ వారి ఓటర్ల సంఖ్యను పెంచేందుకు $21 మిలియన్ ఇవ్వాలా అని ప్రశ్నించారు. అమెరికా ఇతర దేశాలకిచ్చే నిధుల్లో కోత విధిస్తూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం ఈ నెల 16న జాబితా ప్రకటించింది. అందులో భారత్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన నిధులను కూడా రద్దు చేసినట్లు ప్రకటించింది. డోజ్ నిర్ణయం భారత్లో రాజకీయ వివాదానికి దారితీస్తోంది.